హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ లైఫ్ మంత్ర. అందరూ ఎలా ఉన్నారండి? మేం బాగున్నాం. మీరందరూ ఎప్పుడూ ఆనందంగా మరియు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రతిరోజు మనం ఆనందంగా ఉండటానికి అనేక మార్గాలు ఉంటాయండి. ప్రతి చిన్న పనిలోనూ హ్యాపీనెస్ని వెతుక్కోవచ్చు. మనం ఇలానే ఉండాలి, ఇలాగే జీవించాలి అన్న రూల్స్ అంటూ ప్రత్యేకించి ఏమీ ఉండవండి. ఏదైనా మన చేతుల్లోనే ఉంటుంది. మనం జీవితాన్ని ఎలా మలుచుకోవాలి అన్నది మనకి మనమే క్రియేట్ చేసుకోవాలి. ఎదుటివారిని చూసి ఈర్ష్య అసూయలు పడే కన్నా మనం ఏం సాధించాలి అన్న దాని మీద మనసు పెడితే ఊహించిన మార్పులు జరుగుతాయి. నేనైతే దానినే పాటిస్తాను. ఒకరి గురించి పట్టించుకోను. నేను ఆనందంగా ఎలా ఉండాలి, దానికి నేను ఏమి చేసుకోవాలో వాటి గురించి తప్ప నాకు సంబంధం లేని విషయాలలో కలిగించుకోను. నా ఆనందాన్ని ప్రతి చిన్న విషయంలోనే వెతుక్కుంటాను. ముఖ్యంగా నా ఆనందం పూజలలో, దైవ దర్శనాలలో ఎక్కువగా ఉంటుందండి. అది ఎందుకో కూడా మీతో ముందు ముందు వీడియోస్లో షేర్ చేసుకుంటాను. ఈరోజైతే త్వరగా పూజను చేసుకుని మా పెదనాన్నగారి హౌస్ కన్స్ట్రక్షన్లో ఉందండి. 4 డేస్కి ఒకసారి వెళ్ళి వర్క్స్ ఎంతవరకు జరిగాయో చూస్తున్నాం. సో మీరు కూడా ఒకసారి చూసేయండి. ఇవిగోనండి మన గార్డెన్లో ఇన్ని రకాల పువ్వులు పూచాయండి మన పూజ కోసం. ప్రతి పువ్వు కూడా దేవుడి సన్నిధికి చేరాలనుకుంటుంది కదండి. ఇలా రకరకాల పువ్వులతో దేవునికి పూజ చేసుకుంటే మనసు చాలా సంతృప్తిగా ఉంటుందండి. ఈ చెట్టు మందారం చాలా డిఫరెంట్గా ఉంటుందండి. రేఖ రేఖలా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అందుకే మీకు చూపిస్తున్నాను ప్రత్యేకించి. అండి నమస్తే, నేను వేదాంశి అండ్ ఈరోజు హోబ్లంకి వెళ్తున్నా మా తాత కూడా హౌస్ చూడడానికి. మీరు కూడా చూసేయండి. ఓకే, లెట్స్ కమ్ ఆన్. ఇది మా పెదనాన్నగారి హౌస్ అండి. వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. సో ఇక్కడ ఊర్లో హౌస్ కన్స్ట్రక్షన్స్ చేసుకుంటున్నారు. ఇంతకు ముందు ఇక్కడ పాత పెక్కిటిల్లు ఉండేదండి, అది తీసేసి ఇలా 3 స్టేర్ బిల్డింగ్ కట్టుకుంటున్నారు. సో వాళ్ళు అక్కడ ఉంటున్నారు కదండి. సో ఇంచుమించు హౌస్ అప్పుడప్పుడు మధ్య మధ్యలో చూసి పనులు గట్ట ఎంతవరకు అవుతున్నాయి ఏంటి అన్నది మేము వెళ్ళి చూస్తూ ఉంటామండి. ఇది ఒక సేమ్ హాలా? ఇది ఇది ఒక బెడ్రూమా? ఏ బెడ్రూమ్ ఇది? ఇది టాకర్ బెడ్రూమ్. అక్కడ ఇంకా పెట్టలేదు, ఇంకా స్విచ్చెస్ పెట్టలేదా? నెక్స్ట్ ఇదేంటి, ఇదే ఏరియా? ఇది డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా. నెక్స్ట్ ఇది చిల్డ్రన్స్ తినే భోజనం. బాత్రూమ్ కమ్ నెమ్మదిగా చూసుకురా. మరి రాళ్ళు ఉంటాయి, కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా. ఇది పూజారు. పూజ నాకు తెలిసి పూజలు ఇది మనం రోజు పూజ చేసుకుంటాం కదా, అదనమాట. మరి ఇదే రూము. ఇది ఇదేంటి? కిచెన్. కిచెన్ అన్నమాట. ఇక్కడ అటు చెప్పు మరి. ఏంటి ఇదేంటో చెప్పు, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయి. ఇదొక కిచెన్. ఇదొక కిచెన్. ఇక్కడ పొయ్యిలు అటు గిన్నెలు పెట్టుకుంటాం కదా, బయటకు వెళ్దాం. ఇది యూటిలిటీ ఏరియా. ఇది గుర్చిపోతాయి. ఇది ఫ్యామిలీ ఏరియా. ఫ్యామిలీ. ఓకే. రోజు మనం ఫ్యామిలీలో ఇది వస్తాం కదా, అదే
గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ అయిపోయిందండి. నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్లో కడుతున్నారు. సో చూసేద్దాం, వచ్చేయండి. ఇక నుండి ఈ హౌస్కి సంబంధించిన అప్డేట్స్ కూడా మన ఛానల్లో మధ్య మధ్యలో వస్తూ ఉంటాయండి. మాతో పాటు వేదాంశి కూడా వస్తూనే ఉంటుందండి. ఎక్కడికి వెళ్ళినా తనని తీసుకునే వెళ్తూ ఉంటాం. ఎండలేని టైంలో అంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ తీసుకెళ్తూ ఉంటామండి. సో ఆల్మోస్ట్ ప్రతి వీడియోలోని వేదాంశి కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది. వేదాంశి వీడియోస్లో కనిపిస్తున్నంత నెమ్మదైతే కాదండి, చాలా అల్లరి చేస్తుంది. తన ముద్దు ముద్దు మాటలు, తన చేతలు చాలా హ్యాపీనెస్ని ఇస్తాయండి. కోర్స్ ఏ పిల్లలైనా అంతే అనుకోండి. ఒక 3-4 డేస్కైనా వచ్చి మధ్య మధ్యలో హౌస్ ఎంతవరకు వచ్చింది ఏంటి అన్నది మా పెద్దనాన్నగారికి అప్డేట్ చేస్తూ ఉంటానండి. వీడియోస్ చేసో లేకపోతే వీడియో కాల్ చేసో అలా. సో ఇక నుంచి మీరు కూడా చూద్దరు కానీ. హాయ్ వేదాంశి, హాయ్ మామ్. ఏం చేస్తున్నావు? ఎప్పుడు వచ్చి మమ్మీ? ఇప్పుడే వచ్చానమ్మా. ఏం చేస్తున్నావు నువ్వు బెడ్ పైన? రన్నింగ్ చేస్తున్నామా? బెడ్ పైన రన్నింగా? ఎవరు చెప్పారు నిన్ను రన్నింగ్ చేయమని? అమ్మమ్మ. అమ్మమ్మ చెప్పిందా? ఏమని? మనకి ఎక్కువ ఎనర్జీ రావాలని చెప్పింది. ఎనర్జీ రావడానికి రన్నింగ్ చేయమందా? కానీ రోడ్డు మీద కదా చెయ్యాలి, బెడ్ పైన చేస్తున్నావేంటి? అమ్మ చేయమని చేస్తున్నా. అవునా? మరి కాళ్ళు నొప్పి పెడతాయేమో. పర్వాలేదా మరి? రన్నింగ్ చేసేస్తా. కాళ్ళు నొప్పి వచ్చినా రన్నింగ్ చేసేస్తావా? నువ్వు చాలా ఎనర్జెటిక్ పర్సన్వా? సో నైస్. ఓకే. ఎనర్జీ పర్సన్ నేను. ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీరు మర్చిపోవద్దు. సో విన్నారు కదండి వేదాంశి మాటలు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయడం మర్చిపోవద్దండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.